ఈ దినవాక్య ధ్యానాంశము కుటుంబము అను యుద్ధరంగము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము. మామూలు యుద్ధమును గూర్చి కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధమును గూర్చి ధ్యానించుచున్నాము. పాపమునకును పరిశుద్ధులకు మధ్య యుద్ధము. మన ఆలోచన సరళిలో యుద్ధమన అంశముల గూర్చి ధ్యానించితిమి. నేటి సమాజము కుటుంబము అను వ్యవస్థకు తగినంత ప్రాముఖ్యత ఇచ్చుటలేదు. దేవుడు ఏర్పరిచిన కుటుంబము అను చిన్న పుస్తకమును వ్రాసిరి. సంతోషకరమైన క్రైస్తవ కుటుంబము, క్రీస్తు కేంద్రిత కుటుంబము, యేసు నివసించు కుటుంబము అను పేరున కొన్ని పుస్తకములు ఈ లోకములో ప్రచురించబడినవి. కారణము, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తలంచిన దేవుడు వానికి సాటి అయిన సహాయముగా స్త్రీని చేసెను. ఆదాము అవలతో కూడా సంభాషించుటకు దేవుడు తానే అనుదినము వారి మధ్యకు వచ్చేవాడు. అయితే యుక్తిగల సాతాను వారిని పాపములో పడవేసెను. జ్ఞానియగు సొలొమోను 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అనుట నిజము. అయితే ఒకరు 1000 మందిని తరిమిన ఎడల ఇద్దరు 10,000 మందిని తరుముదురు అను వాగ్దానము అక్షరముల నెరవేరుటకు ఉభయులు ఒకరితోనొకరు ఏకీభవించవలెను. ఉభయులు దేవునితో ఏకీభవించవలెను అనగా కుటుంబముతో ఐక్యత మరింత ఆవశ్యకము. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. పిలవబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకునుడి. పశ్చిమ దేశములలో కుటుంబము అను వ్యవస్థ శిథిలావస్థలో ఉన్నది. స్త్రీ పురుషుడు వివాహము చేసుకొనకుండానే ఏకమై జీవించున్నారు. ఉభయుల మధ్య చిన్న సమస్య వచ్చినను విడిపోవుచున్నారు. వారి బిడ్డలు అనాథల వలె పెరుగుతున్నారు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంటిని విడిచి తాము ఇష్టానుసారముగా జీవించుచున్నారు. మాదక ద్రవ్యములకు బానిసలై బ్రతుకుతూ ఉన్నారు. కుటుంబమును కట్టబడుటకు కుటుంబ ప్రార్థన తోడ్పడును. కుటుంబ ప్రార్థన లేని గృహము కప్పు లేని గృహము. కాబట్టి కుటుంబం యొక్క ఐక్యత కొరకు ఆసక్తిగా ప్రార్థించండి. కీర్తన 127వ అధ్యాయము 1. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.